నంది అవార్డులు త్వరలోనే ఇస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. సినిమా నటీనటులకు అవార్డులు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని అన్నారు. సినీ నిర్మాణాలకు పలు అందమైన లొకేషన్లు విశాఖలో ఉన్నాయని, నిర్మాణ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వాటిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 19 నుంచి 24లో ఉన్నటువంటి విధానం, వీటిలన్నింటినీ సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి వల్ల లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం, నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, అదేవిధంగా మొన్న కందుకూరి పురస్కారాలు కానివ్వండి, గుర్రం జాషువా గారి ఉత్సవాలు కానివ్వండి, ఇలాగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు, జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లో తీసుకురాగలిగాం. సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఖచ్చితంగా పనిచేస్తాం, దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పీవీఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు త్వరలోనే మంచి రూపంలో దీన్ని తీసుకొచ్చి హైత్ లాంటి పెద్ద గ్రూప్తో టైఅప్ అయ్యారు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన వారు కూడా సరైన సలహాలు ఇచ్చి ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇక్కడ ఏర్పడితే తద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పర్యాటక రంగానికి గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని తయారు చేయడంలో వీరు కూడా ఒక భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా సినిమా రంగానికి కూడా ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 19 నుంచి 24లో ఉన్నటువంటి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.